మీరు లాస్ట్ 2 years నుంచి ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. వర్క్ మొత్తం తెలుసు, టీం కూడా చాలా బాగుంది, మేనేజర్కి మీరంటే మంచి ఒపీనియన్ ఉంది, అప్రైజల్ వచ్చింది, 8% హైక్. హ్యాపీగా ఉండాలి కదా. కానీ మీ ఫ్రెండ్ లేకపోతే మీ బెంచ్ మేట్ లాస్ట్ మంత్ కంపెనీ మారాడు, సేమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ స్కిల్ కానీ ఆల్మోస్ట్ 30% హైక్ వచ్చింది. అప్పుడు మీ మైండ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నేను కూడా స్విచ్ అవ్వాలా అనే కదా. గాయ్స్, ఈ క్వశ్చన్ అయితే ప్రతి ఐటీ ఎంప్లాయీ మైండ్లో ఉంది. కానీ ఇంటర్నెట్లో అడ్వైస్ ఏంటి? ఆల్వేస్ స్విచ్ బ్రో, లేదా లాయల్గా ఉండు బ్రో. నేను చెప్పాలంటే రెండు రాంగ్. ఎందుకంటే ఆన్సర్ ఒకటే కాదు. ఈ వీడియో అయ్యాక మీరు కరెంట్ కంపెనీలో ఉండాలా లేకపోతే స్విచ్ అవ్వాలా, ఈ డెసిషన్ అయితే చాలా క్లియర్ గా తీసుకోగలుగుతారు. ఫస్ట్ అయితే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తా. కానీ గాయస్, బిఫోర్ వీ జంప్ ఇన్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం అరౌండ్ 950 960 ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా 1000 చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెడీ కదా? మీ కంపెనీ మీకు మీరు డిజర్వ్ చేసిన శాలరీ ఇస్తుందా? అదైతే ఎప్పుడు జరగదు. మీరు యాక్సెప్ట్ చేసిన శాలరీ మాత్రం ఇస్తుంది. డిఫరెన్స్ అర్థమైంది కదా. సపోజ్ ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు 4 lakh per annum యాక్సెప్ట్ చేస్తాం. కంపెనీ అనుకుంటే గ్రేట్, తర్వాత ప్రైస్లో 8% హైక్ అంటే సంవత్సరానికి 32,000 ఇంక్రీజ్ అవుతుంది. కానీ మీ కొలీగ్ 6 lakh per annum తో వేరే కంపెనీలో జాయిన్ అయిపోతాడు. మీకేమో సేమ్ రేటింగ్, సేమ్ పెర్ఫార్మెన్స్, సేమ్ 8% ఆఫ్ హైక్. కానీ మీ ఫ్రెండ్కి 48,000 ఇంక్రీజా? పెర్ఫార్మెన్స్ సేమ్, హైక్ సేమ్, కానీ శాలరీ డిఫరెన్స్ ఇంత ఎందుకని? అసలు ప్రాబ్లం ఏంటంటారు? స్టార్టింగ్ బేస్ శాలరీ కంపెనీస్ రాంగ్ గా చూస్తున్నాయా? యాక్చువల్లీ కాదు, కంపెనీస్ బిజినెస్ చేస్తున్నాయి. మినిమం శాలరీతో టాలెంట్ ని రిటైన్ చేయాలి, అదే వాళ్ళ గోల్. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆ శాలరీకి హ్యాపీగా ఉన్నారా లేదా అని, లేకపోతే మార్కెట్లో మీకు ఇంకా ఎక్కువ వాల్యూ ఉందంటారా? అసలు స్విచ్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది? స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియన్ ఐటీలో కంపెనీ స్విచ్ చేస్తే యావరేజ్ హైక్ 25% ఉంది, 40% వరకు ఉంది. కానీ ఇంటర్నల్ అప్రైజల్ జనరల్ గా 8% to 12% మించి వెళ్ళదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు 4 lakh తో స్టార్ట్ అవుతారు, కానీ 3 years లో అదే కంపెనీలో ఉంటే మేబీ 5.4 వరకు వెళ్ళొచ్చు. అదే కరెక్ట్ టైంలో స్విచ్ చేస్తే ఒక్క దెబ్బకి 7.5 వెళ్ళొచ్చు, లేకపోతే దానికంటే ఎక్కువే రీచ్ అవ్వచ్చు. డిఫరెన్స్ అయితే ఒక మంత్ శాలరీలో కాదు, ప్రతి ఇయర్ లక్షల రూపాయల్లో. కానీ దానికి అర్థమైందంటారు, ప్రతి ఒక్కళ్ళు స్విచ్ అవ్వాల్సిందేనా? అబ్సల్యూట్లీ కాదు. మీరు కనుక స్విచ్ అవ్వాలనుకుంటే దానికంటే ముందు మీ దగ్గర ఉండాల్సిన 4 questions ఇవే. యాక్చువల్లీ బిజీగా ఉన్నారని కాదు, నేర్చుకుంటున్నారా? న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారా? న్యూ రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయా? మార్కెట్లో మీరు చేసే స్కిల్ మీద డిమాండ్ పెరుగుతుందా? ఒకవేళ వీటికి ఆన్సర్ ఎస్ అనుకోండి, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి. లర్నింగ్ ఫేస్ లో అన్నెసరీగా స్విచ్ అవ్వద్దు. కానీ 6 months లో 1 year లో సేమ్ టికెట్, సేమ్ బగ్స్, సేమ్ సపోర్ట్ వర్క్, గ్రోత్ కనుక సున్నా అయితే గాయస్, అది కంఫర్ట్ జోన్ కాదు, ఇట్స్ అ కెరియర్ ట్రాప్. రెండో క్వశ్చన్, మీ శాలరీ మార్కెట్ రేట్ లో ఉందా? ఎమోషన్ తో డిసైడ్ అవ్వద్దు, రీసెర్చ్ చేయండి. గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్, లింక్డ్ఇన్ లో శాలరీలు, నౌకరీ శాలరీ ఇన్సైట్స్, మీ రోల్, మీ ఎక్స్పీరియన్స్, మీ సిటీ మొత్తం సర్చ్ చేయండి. మార్కెట్ లో యావరేజ్ ఎంత ఉందో తెలుసుకోండి. మీ శాలరీ బాటమ్ సైడ్ లో ఉంటే మీరు అండర్ పెయిడ్. వెరీ సింపుల్, యూ ఆర్ అండర్ పెయిడ్. ఫీలింగ్ తో అయితే వెళ్ళొద్దు, యాక్చువల్ డేటా చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక వింటే మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది, మీరు ఉండాలా లేకపోతే ఇమీడియట్ గా రిజైన్ చేయాలా అని. మేనేజర్స్ మిమ్మల్ని గ్రో చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారా, లేకపోతే సేమ్ పొజిషన్ లో నెక్స్ట్ 2-3 years ఉండిపోవాలా? చాలా మంది అయితే శాలరీ తక్కువ ఉండడం వల్ల అస్సలు సఫర్ అవ్వరు. డెడ్ ఎండ్ జాబ్ అంటే శాలరీ ఇస్తుంది కానీ మీ కెరియర్ ని స్లోగా చంపేస్తుంది. సో మీ కంపెనీలో నెక్స్ట్ లెవెల్ కి కెరియర్ పాత్ కనుక కనిపిస్తే మీరు మీ కంపెనీలో ఉండడం కరెక్టే. కానీ గ్రోత్ కనుక కనిపించలేదు అనుకోండి, క్వశ్చన్ స్విచ్ అవ్వాలా లేదా అని కాదు, ఎప్పుడు స్విచ్ అవ్వాలని వేసుకోండి. 4th క్వశ్చన్ గాయస్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు, చాలా సూపర్. కానీ మార్కెట్ కి మీకున్న కరెంట్ స్కిల్స్ కావాలా, లేదా అవుట్డేటెడ్ స్కిల్స్ తో ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారా? 2026 లో కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకునే స్కిల్ ఏంటి? ఏఐ ఇంటిగ్రేషన్, క్లౌడ్, AWS, Azure, ఆటోమేషన్ టెస్టింగ్, డేటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇవన్నీ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఉన్న స్కిల్స్. నెగోసియేషన్ పవర్ ఆటోమేటిక్ గా పెరుగుద్ది. డిమాండ్ లేని స్కిల్స్ ఉంటే స్విచ్ అయినా ఎక్స్పెక్టెడ్ హైక్ రావడం చాలా కష్టం. కాబట్టి కొన్ని నెలలు అయితే అప్ స్కిల్ అయితే స్విచ్ అవ్వండి. డైరెక్ట్ గా స్విచ్ అవ్వడం కంటే ఇది చాలా బెటర్. ఇప్పుడు ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్, మరి కంపెనీ మారిపోవాలంటే క్లారిటీ వచ్చేసింది, కానీ కంపెనీలో ఉండాలంటే ఎలా తెలుస్తుందని? ఆన్సర్ ఏంటంటే, సిచ్యువేషన్ నెంబర్ 1, మీరు జాయిన్ అయ్యి కనీసం 12 months కూడా అవ్వకపోతే రెస్యూమ్ లో ఫ్రీక్వెంట్ స్విచెస్ అని ఇంటర్వ్యూస్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడమే మానేస్తారు. కాబట్టి మినిమం 1 year అయినా మీ కంపెనీలో స్టే అవ్వండి. సిచ్యువేషన్ నెంబర్ 2, మీ కరెంట్ ప్రాజెక్ట్ లో మార్కెట్ లో ఉన్న వాల్యుబుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు అనుకుందాం. క్లౌడ్, ఏఐ, మైక్రో సర్వీసెస్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా దొరకదు. లర్నింగ్ కంప్లీట్ అయ్యాక స్విచ్ అవ్వండి. సిచ్యువేషన్ నెంబర్ 3, కంపెనీ రీసెంట్ గా ప్రమోషన్ ఇచ్చింది లేదా గుడ్ హైక్ ఇచ్చింది. ఇమీడియట్ గా రిజైన్ చేస్తే మీ ప్రొఫెషనల్ ఇమేజ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది.
కొంచెం టైం ఇవ్వండి, 6 months లేదా 1 year, తర్వాత నెక్స్ట్ మూవ్ ప్లాన్ చేయండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే స్విచ్ అవ్వండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే 2 years అయింది, లాస్ట్ 6 months లో కొత్త టెక్నాలజీ ఒక్కటి కూడా నేర్చుకోపోతే. డైలీ సేమ్ రొటీన్ ఉండడం కంఫర్ట్ అయితే కాదు, అది కెరీర్ స్టాగ్నేషన్. సెకండ్ సిచ్యువేషన్, మీ శాలరీ మార్కెట్ యావరేజ్ కంటే చాలా తక్కువ ఉండడం. ఇది మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. కంపెనీ కరెక్ట్గా లేదన్నప్పుడు అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా చూడండి. అండ్ థర్డ్ సిచ్యువేషన్ ఇస్, మీ దగ్గర ఆల్రెడీ రిటర్న్ ఆఫర్ ఉంది, అట్లీస్ట్ 25 to 30% హైక్ ఉంది, లేదంటే దానికంటే బెటర్ హైక్. ప్రామిస్ ని నమ్మకండి, ఆఫర్ లెటర్ ని నమ్మండి. రిటర్న్ ఆఫర్ వచ్చినప్పుడే డెసిషన్ తీసుకోండి. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ ఇస్, కంపెనీ కల్చర్ టాక్సిక్, స్ట్రెస్ ఎక్కువ, లెర్నింగ్ లేదు, రెస్పెక్ట్ లేదు. మనీ ఇంపార్టెంట్ కానీ మెంటల్ పీస్ దానికంటే ఇంపార్టెంట్. కెరీర్ అనేది ఒక మ్యారథానే, స్ప్రింట్ అయితే కాదు. స్విచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాక ర్యాండమ్ గా అయితే రిజైన్ చేసేకండి. మార్కెట్ శాలరీని రీసెర్చ్ చేయండి, మీ వాల్యూ తెలుసుకోండి, లింక్డ్ఇన్ అప్డేట్ చేయండి, మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. వర్క్ డౌన్ ప్రాజెక్ట్ రాయకుండా ఇంపాక్ట్ రాయండి. ఎలా అంటే ఏపీఐ రెస్పాన్స్ టైం ని ఇంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ చేసా, డిప్లాయ్మెంట్ టైం ని రెడ్యూస్ చేసా, పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసా. ఇలాంటి నెంబర్లు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, 20 కంపెనీస్ కి అప్లై చేయండి. ఒక 2-3 కాదు, మల్టిపుల్ ఇంటర్వ్యూస్, మల్టిపుల్ ఆఫర్స్, బెటర్ నెగోసియేషన్. ఆఫర్ లెటర్ వచ్చాక మాత్రమే రిజైన్ చేయండి. వెర్బల్ ఆఫర్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. మీ శాలరీని నెగోషియేట్ చేయండి. ఫస్ట్ ఆఫర్ అయితే ఎప్పుడు ఫైనల్ ఆఫర్ కాదు. సింపుల్ గా అడగండి, ఈజ్ దేర్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద బేస్ శాలరీ. వర్స్ట్ కేస్ లో మహా అయితే నో అంటారు, బెస్ట్ కేస్ కొంచెం డబ్బులు పెరిగినట్టే కదా. సో గైస్, నేనైతే ఇప్పుడు ఒక లైన్ చెప్తాను, హార్ష్గా ఉంటది. కంపెనీ అయితే మీ ఫ్యామిలీ కాదు, బిజినెస్ రిలేషన్షిప్. మీరు స్కిల్స్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, అంతే. కంపెనీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తే, లెర్నింగ్ ఇస్తుంటే, గ్రోత్ ఇస్తుంటే, గుడ్ హైక్ ఇస్తుంటే ఆ కంపెనీలో ఉండండి. 100% ఎఫర్ట్ ఇవ్వండి. కానీ మీ గ్రోత్ ఆగిపోయి, మీ వాల్యూ రికాగ్నైజ్ చేయట్లేదంటే, ఫ్యూచర్ కనిపించట్లేదంటే, అప్పుడు మీ కెరియర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. లాయల్టీ అయితే మంచిదే, కానీ బ్లైండ్ లాయల్టీ డెఫినెట్లీ చాలా కాస్ట్లీ. మీ కెరియర్ని ప్రొటెక్ట్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీయే. కాబట్టి కామెంట్స్లో అయితే నాకు చెప్పండి, మీరు ఇప్పుడు కంపెనీ స్విచ్ కోసం ఆలోచిస్తున్నారా, కంపెనీ స్విచ్ అవ్వాలా లేకపోతే అక్కర్లేదా అని. గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇలాంటి ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి. మనమైతే వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం అరౌండ్ 960, 970 ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా 1000 చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.